హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈరోజు చిన్నగా పూజ చేసుకున్నానండి. ఆ పూజ చూసి వచ్చేసేయండి. నేను పచ్చి పులుసు తయారు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఓకేనా? రామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలు బిడ్డల సౌఖ్యమును కన్నా అధికమైనది రామనామము నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము పింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము అండపిండ బ్రహ్మాండములకాధారమైనది
12 గంటలకల్లా అయిపోయింది మనకి. భాద్రపద మాసం పడింది కదా ఇక్కడి నుంచి. సరేనండి, పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూపించుతాను, ఏమేమి ఆలోచించుతాను రండి. చింతపండు అండి, అంత చింతపండు తీసుకున్నాను, నానబెట్టాను అనమాట. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చింతపండు. రాళ్ళు ఉప్పు అండి, కళ్ళు ఉప్పు అంటాం కదా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండి, కొత్తిమీర, బెల్లం, అదేంటి ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకొని, ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక్క పచ్చిమిరపకాయ వేసానండి. పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక్కొక్కాయ కాల్చుకోవాలి. ఎండుమిరపకాయ కాల్చుకుంటే బాగుంటుంది పచ్చి పులుసుకి. ఇలా కాల్చుకోవాలి. వేడి వేడి అలాగే చేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటేనే తొందరగా మనకి మెదిగిద్ది చేతిలో. మనకి కారంకి సరిపాను కాల్చుకోవాలండి. ఎంతైతే మనం కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పొయ్యి మీద కాల్చి చూశారు కదా, కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అన్నమాట. కొంచెం జీలకర్ర వేసుకుందాం, చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. వంకాయ కాల్చి చేసుకుంటారు కదా, అది వేరే అన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. అది ఒకసారి చేసుకుందాం మనం. చింతపండు బాగా తీసుకోవాలండి. నానబెట్టే కదా, తొందరగా రసం వచ్చేసింది, పులుసు బాగా వచ్చింది. నల్ల చింతపండు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. కలర్ నల్లగా కనపడతాయి కదా, బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అరటికాయ ఫ్రై బాగుంటుంది. అరటికాయ వేపుడు ఇగురు అంటాం కదా, అది బాగుంటుంది. ఆలు ఫ్రై బాగుంటుంది. క్యారెట్ ఫ్రై, ముల్లంగి ఫ్రై అన్నీ చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా పులుసు తీసుకోవాలి. అట్లా పులుసు తీసుకోవాలండి బాగా. కొన్ని వాటర్ పోసుకొని ఇంకేంటండి కబుర్లు, ఇంట్లో ఏ వంట చేశారు, కర్రీస్ ఏంటి? పచ్చిపులుసు అండి చాలా బాగుంటుంది. మా నాయనమ్మ చేసేది నేను చిన్నప్పుడు. మా నాయనమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను. సొంత తీసేసిన తర్వాత ఎండుమిరపకాయలు కాల్చుకొని వచ్చాను కదండి. ఎండుమిరపకాయలు బాగా కాండి చక్కగా తొడేలు తీసుకొని, మనకి కారంతో సరిపానమాట. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పచ్చి పులుసు. కారంతో సరిపాను. పెద్ద ఉల్లిపాయ ఇంత చింతపండు వేసాను కదా, ఒక 7-8 ఎండుమిరపకాయలు అనమాట. పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇదే రసంలో. కళ్ళుప్పు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలండి, మళ్ళీ జీలకర్ర స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి పచ్చి పులుసుకి. కరివేపాకు అండి ఇప్పుడే వేసుకుందాం కొంచెం. దీంట్లో మనం కలుపుతాం కదా, బాగా ఇట్లా పిసుకాలన్నమాట. బెల్లం, సరిపాను బెల్లం వేసుకుంటే సూపర్గా ఉంటుందండి పచ్చి పులుసు. ట్రై చేసి చూడండి ఒకసారి. తీసుకున్నా చూడండి, ఇవన్నీ వేసుకున్నాం కదా పులుసులో. చక్కగా ఇట్లా
బాగా ఇట్లా పిసకాలండి. మిరపకాయలు, ఉల్లిపాయలు, బెల్లము, జీలకర్ర వేసి ఇట్లా పిసికితే బాగా ఈ ఎండుమిరపకాయలు కూడా నలుగుతాయి అన్నమాట మనకి. ఈ పెద్దలపాయలో ఉన్న టేస్ట్ అంతా, ఆ స్మెల్ కూడా, పెద్దలపాయ స్మెల్ కూడా ఈ పచ్చి పులుసుకి వస్తుంది, ఈ చింతపండు రసానికి వచ్చింది. చూడండి ఇలాగా మనం కళ్ళుప్పు వేసుకున్నాం కదా, బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. ఈ మిరపకాయలు కూడా నలుగుతాయి, టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మెత్తగా ఇలా అయిందండి. ఉల్లిపాయలు కూడా బాగా మెరిగినాయి కదా. మనం ఇట్లా పిసకాలండి, చేత్తోనే పిసకాలి. ఏం పప్పు గుత్తులు కానీ గరిటెలు కానీ పెట్టొద్దు. మనం చేత్తో పిసికితేనే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం అండి, మా బాబుకి, మా ఆయనకు అందరికి ఇష్టమే. నాకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చండి. చక్కగా వేడిగా తినవచ్చు. కొత్తిమీర అండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం, కడిగి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర స్మెల్ ఉంటే బాగుంది. అలా రసంలోకి అయితే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ పచ్చి పులుసులోకి బాగుంది. వాటర్ వేసుకుందాం అండి. పులుపు చూసుకొని, పులుపు సరిపోని వాటర్ వేసుకుందాం. చూడండి బెల్లం కొంచెం తగ్గింది, చప్పగా అనిపించింది నాకు. బెల్లం సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుందండి. పులుపు, తీపి, ఉప్పు అన్నమాట సమానంగా ఉంటేనే బాగుంటుంది పచ్చి పులుసు. కొంచెం వాటర్ పట్టిద్దండి, పులుపు కరెక్ట్గా సరిపోయింది మనకి. చూడండి ఎలా ఉందో. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఎక్కువ వేసుకోవద్దండి, సరిపోద్ది. చక్కగా బాగుంది. చూడండి అయిపోయింది. టేస్ట్ సాల్ట్ చూసుకున్నాం అండి ఎలా ఉందో. సాల్ట్, తీపి, పులుపు, పచ్చి పులుసు రెడీ. కారం కూడా సరిపోయిందండి. పులుపు, తీపి సూపర్ ఉంది, సరిపోయింది బాగా. ఉట్టిదేం తాగేయచ్చు. చాలా బాగుందండి పచ్చి పులుసు. చేసుకోండి ఒకసారి. వంకాయతో చేసుకుంటారండి పచ్చి పులుసు. వంకాయ కాల్చి గుజ్జు తీసి సేమ్ ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనండి. ఈ పచ్చి పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం వాళ్ళు మన ఛానల్ ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.